కర్ణం బలరాం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో బలమైనటువంటి నాయకుడు, సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీని ప్రకాశం జిల్లాలో నడిపించినటువంటి నాయకుడు. ఆ కర్ణం బలరాం ఆ తర్వాత కాలంలో తెలుగుదేశంలో అవకాశాలు దక్కనటువంటి సందర్భంలో, అంటే అవకాశాలు దక్కక కాదు, ఎమ్మెల్యేగా కూడా గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేధింపులకైనా, లేకపోతే తనకి సరైన యాక్సెస్ లేదని భావించారో, లేదా తన కొడుక్కి అవకాశం దక్కదని భావించారో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. సిట్టింగ్ తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మనిషి వైసీపీకి చేరడం అన్నటువంటిది జరిగింది. మొన్నటిసారి వైసీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ ప్రకాశం జిల్లా కాస్త రెండుగా మారినటువంటి నేపథ్యంలో బాపట్ల జిల్లాకి సంబంధించినటువంటి బాధ్యతలు కర్ణం బలరాం కానీ ఆయన కొడుకు కానీ చూసుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. మరి ఒకప్పుడు ఒక వెలిగినటువంటి కర్ణం బలరాం తెలుగుదేశంలోని, ఇప్పుడు అదే తెలుగుదేశం అధికారంలో ఉంది. అలాంటి సందర్భంలో వైసీపీ తరపున ఈ తండ్రి కుమారులు పార్టీని బతికించుకోగలరా, నడిపించుకోగలరా చూడాల్సి ఉంది.